హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఇంక మా పాప దగ్గరికి వంట చేసుకొని వెళ్దాం అనుకుంటున్నానండి. మా పాప వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందైతే ఇండస్ వ్యాలీ నుంచి మనకేం ప్రొడక్ట్స్ వచ్చినాయో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి చూసేద్దాం రండి. మీకు కూడా చాలా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నానండి. ఇదైతే 3 పీస్ సెట్ అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి చక్కగా సరిపోతుందండి. చక్కగా ఇండస్ వ్యాలీలో పర్చేస్ చేయండి. దాసరి 12 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ కడాయి చూస్తున్నారు కదా, చక్కగా ఒక మూత కూడా వచ్చింది. దీంట్లో మనం చికెన్ ఇగురు కానీ ఫ్రై కానీ అలా 1 కేజీ చికెన్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత ఏదైనా హెల్తీగా మంచి సూప్ పెట్టుకోవాలన్నా, లేకపోతే పాలు కాసుకోవాలని, కాఫీ పెట్టుకోవాలని ఏదైనా చక్కగా ఇలా హ్యాండిల్ వచ్చింది. ఒకటైతే ఈ సాస్ పాన్ అయితే ఒకటి వచ్చిందండి. తర్వాత ఫ్రై పాన్ అనమాట. ఎప్పుడైనా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఫ్రైలు చేసుకుంటే మనకైతే చక్కగా ఫ్రై అయిపోతాయి. అంతేకాకుండా ఐరన్ కడాయి అయితే ఇదిగోండి చిన్నదనమాట. చక్కగా ఫిష్ ఫ్రై కానీ ఏదైనా కొద్దిగా చికెన్ ఫ్రై కానీ ఎక్కువ బరువు కూడా లేదు. మంచి ఐరన్ కడాయి ఇది. ఇదిగోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఇలా షాలో ఫ్రై అంటాం కదా, అలా చేసుకున్నామంటే మనకు చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇదైతే చిన్నదనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. ఇంత హెల్దీగా వండుకుంటున్నాం. మరి మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజు 3 లీటర్ల మంచినీళ్ళు తాగితే అదేనండి 100% ఆరోగ్యం. ఇదిగోండి ఇండస్ వ్యాలీలో అయితే చక్కగా ఇలాంటి బాటిల్స్ కూడా మనకున్నాయి. చాలామంది అయితే అడుగుతున్నారు ఇండస్ వ్యాలీలో పర్చేస్ ఎలా చేయాలని. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని అయితే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి స్టీల్ కడాయి దగ్గర నుంచి ఐరన్ మన దోశలు వేసుకునే పాన్లే కానీ బిర్యానీ పాట్ కానీ ఏదైనా మనం ఇలా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చక్కగా సెలెక్ట్ చేసుకొని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో వండుకుంటే ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ అండి, ప్యూర్, చక్కగా చాలా మంచిది, నో కెమికల్స్ అనమాట. ఈరోజైతే మీకు ఒక మంచి జ్యూస్ చూపించాలనుకుంటున్నాను. ఇదిగోండి మన దగ్గర ఒక్కొక్కసారి బీట్రూట్, క్యారెట్ అన్నీ ఉంటాయి. ఒక చిన్న బీట్రూట్, యాపిల్, ఒక చిన్న దానిమ్మగా అయితే ఉంది. దాంతో అయితే ఒక మంచి జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటావండి అలా తినేయచ్చు కదా అంటారు. ఇప్పుడన్న పిల్లలకి జ్వరం, మా అభికి కూడా కొద్దిగా వైరల్ ఫీవర్, నీరసంగా ఉన్నాడు. సరే ఒక గ్లాస్ నిండా జ్యూస్ ఇస్తే వాళ్ళకి నోరు బాగుంటుంది, వెంటనే ఎనర్జీ అయితే వస్తుందన్నమాట. బీట్రూట్ ఇదిగోండి యాపిల్ వేసాను, బీట్రూట్ వేసాను, దానిమ్మ వేసాను. అందులో మనకు వచ్చే పిప్పి కూడా ఎక్కువ పోదు. ఒక గ్లాస్ జ్యూస్ ఎప్పుడైనా మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళి, ఇంకా ఎండలు అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కదా, కూల్ డ్రింక్స్ కాకుండా ఇలా ఒక గ్లాస్ జ్యూస్ ఇచ్చామంటే పిల్లలకైతే వెంటనే ఎనర్జీ వస్తుంది. మనం కూడా తాగొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళైతే హనీ వేసుకోకుండా అలాగే తాగేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత అయితే ఒక పుచ్చకాయ, చిన్న పుచ్చకాయ ఉంది. ఇంక ఈరోజు సండే కదా, బ్రేక్ఫాస్ట్ ఏదన్నా వెరైటీగా చేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతున్నాయి, ఏ తిన్నా దాహం దాహంలా అనిపిస్తుంది. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినండి, చాలా లైట్గా అనిపిస్తుంది. ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేము. బ్రేక్ఫాస్ట్ తిని కూడా మన పనులన్నీ చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి పుచ్చకాయ ముక్కలు నీట్గా కట్ చేసేసాను. కట్ చేసి ఒక్కొక్కరికి ఇలా ప్లేట్లో, ఇవైతే పచ్చి బఠానీ అనమాట. మనకి కాయలు, పచ్చి బఠానీ కాయలు వస్తాయి కదండి, అవైతే తీసుకొని ఇలా వలిచేస్తాను. ఇంకా వాటిని ఉడకబెట్టక్కర్లేదు కూడా, తింటుంటే చాలా తియ్యగా అనిపిస్తాయి. షుగర్ లేని వాళ్ళైతే ఇలా ఒక డేట్స్ తిన్నా ఎనర్జీ సరిపోతుంది. ఈ కిడ్నీ బీన్స్ అయితే కూర వండుదామని మార్నింగే ఉడకబెట్టాను, కానీ వేరే ఏదో చేద్దామని చెప్పి ప్లాన్ మారిపోయింది. ఇంకా ఒక బ్రేక్ఫాస్ట్ ప్లేట్ కింద మనకు మనమేనండి, ఇంట్లో శనగలున్నా, బఠానీలున్నా, నానబెట్టిన పల్లీలైనా, పచ్చి కొబ్బరి ముక్కలైనా, ఇవన్నీ ఇలా ప్లేట్లో మనం పెట్టేసుకుంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. చక్కగా సెలబ్రిటీలు తినే ఫుడ్ అంటారు కదా, తేలిగ్గా తక్కువ ఖర్చులో మనం ఇలా చేసేసుకోవచ్చు. ఈరోజైతే ఇండస్ వ్యాలీ నుంచి మనకు వచ్చిన ప్రోడక్ట్స్ అయితే మీకు ఒక్కసారి చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ రోజువారీ వాడే వంటల్లో మనకు చాలా యూజ్ అవుతాయి. ఇవి ఉన్నాయనుకోండి, ఒక కడాయి ఉంది, చక్క సాస్ పాన్ ఉంది, ఇందులో పాలు కాసుకోవచ్చు, ఏదన్నా సేమియా కాసుకోవచ్చు, సూపులు చేసుకోవచ్చు, ఫ్రై పాన్ ఉంది, కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు. ఇక చిన్న ఐరన్
పాన్ కూడా ఉంది. దాంట్లో ఏంటంటే ఫిష్ ఫ్రై అని, చికెన్ ఫ్రై అని తక్కువ ఆయిల్‌తో వేసుకోవచ్చు. ఈరోజైతే నేను ఏం చేద్దామా అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ పాలకూరతో అయితే నేను చక్కగా ఓ రైస్ అయితే చేస్తాను. అది ఎవ్వరికన్నా నచ్చేస్తుంది. బిర్యానీ కంటే కూడా టేస్ట్ బావుంటుంది. చాలా హెల్తీ కూడా. మనకసలు దాహం అని, పెద్ద మసాలాలని ఏమనిపించదండి. నా దగ్గర పన్నీర్ ఉంటే పన్నీర్‌ని చిన్న ముక్కల్లాగన్నా కొయ్యొచ్చు. లేదంటే ఇదిగోండి ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఈ పాన్‌లో అయితే కొద్దిగా ఇలా నెయ్యి వేసి ఇలా మనం మొత్తం ఇలా క్యూబ్ ఉంది కదా! దాన్ని ఇలా ఫ్రై చేసేసామంటే ఈజీగా అయిపోతుంది. లాస్ట్‌లో మనం ఇలా కట్ చేసి వేసేసుకోవచ్చు. పాలకూర, కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేస్తాను నేను ఎప్పుడైనా. అందులో మనకు ఒక 2 వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, చిన్న లవంగ అలా మసాలాలు కూడా ఎక్కువ అక్కర్లేదండి. కారం కోసం నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలనైతే యాడ్ చేశాను. మెత్తగా పేస్ట్ చేసేసి ఇది ఎవ్వరైనా బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. ఈసారి ఎప్పుడన్నా మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి కొద్దిగా జీలకర్ర, 2 చెక్క ముక్కలు, 2 యాలకులు వేసాను. పేస్ట్ చేసింది అయితే ఈ పాలకూర, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసింది లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా దగ్గరగా అయిందనుకోండి, చక్కగా పచ్చివాసన అంతా పోతుంది. ఈరోజు నా దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టాను. అవి కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి వేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా బాగా చాలా బాగుంటుంది. పాలకూరలో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పు మనం చూసుకొని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి ఏ చికెన్ బిర్యానీ కూడా సరిపోదు, అంత బాగుంటుంది. నాకు కూడా చాలా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వెజిటేరియన్స్కి అయితే చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇదిగోండి నేను ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని అయితే ఇలా వేసేస్తున్నాను అనమాట. పన్నీర్ను కూడా వేసి ఒక్కసారి కలిపేస్తే చక్కగా ఈ పాలకూర ఇవన్నీ చక్కగా దగ్గరగా మగ్గుతాయి. ఇలా దగ్గరగా అయినాక మామూలు రైస్ అయినా సరే, లేకపోతే బాస్మతి రైస్ ఏంటంటే చూడడానికి బాగుంటాయి, టేస్ట్ కూడా మనకు మంచి బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇదిగోండి చక్కగా మనకి రైస్ ఎంత కావాలో అంత వేసి ఇలా కలిపేసుకోవచ్చు. ఇంకా ఈరోజైతే మా పాప దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను కదండి. ఇంకా అందుకనే ఈ చికెన్ ముక్కల్ని ఎప్పుడు కూరలా కాకుండా ఇలా లైట్గా ఉప్పు, కారం, నిమ్మరసం ఇలా వేసి అలా చక్కగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. మనం చక్కగా విడిగా కూడా అలా తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇదిగోండి చక్కగా ఈ పాన్లో అయితే, ఈ ఐరన్ పాన్లో అయితే చక్కగా ఇలా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది ఒక్కోసారి ఇలా చేస్తే. ఎప్పుడు కూరలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. అలాగే ఈ మన పాలకూర రైస్తో అయితే చక్కగా ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఈరోజైతే లంచ్ ఇలా చేశాను. ఇంకా మా పాపకు కూడా పట్టుకెళ్తున్నాను, మీకు చూపిద్దాను. ఒకసారి ఇలా ప్లేటింగ్ కూడా చేశాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇంకా మా పాప దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను కదండి. ఇలా పెసరపప్పు, బియ్యం మార్నింగే నానబెట్టేశాను. అవి బాగా నానిన తర్వాత ఒక గ్లాసు పాలు, ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి దాంతోనే ఉడకనిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి, పెసరపప్పు కడుపుకు చాలా చల్లదనం, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఎండు కొబ్బరి, ఇలా అన్ని నట్స్ అన్నీ కలిపి చక్కగా కొద్దిగా ఫ్రై చేసి వేసామంటే చాలా ఈజీ, సింపుల్ అండి. ఒక మంచి స్వీట్ అయితే రెడీ అవుతుంది మనకి. బెల్లం, పంచదార కాకుండా నేనైతే హనీ వేస్తాను. అది కూడా మనం చూసి ఇంతే వేయాలని లేదండి, మనం కావాలంటే కొంచెం కూడా వేసుకోవచ్చు. ఎక్కువ తియ్యగా ఉన్నా కూడా తినలేము. షుగర్ ఉన్న వాళ్ళైతే చూసి కొద్దిగా మనం పక్కకు తీసేసుకొని పిల్లలు తినేటప్పుడు మళ్ళీ ఇలా కలుపుకోవచ్చు. ఇలా కూడా మనం ఏదైనా స్వీట్ ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పాపకైతే చాలా ఇష్టం అన్నమాట. ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 రోజులు కూడా అలా తినొచ్చు. అలా చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసింది కూడా తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే అన్నీ సర్దేసుకొని మా పాప దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను. మా పాప వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం రండి. ఇంకా ఇదివరకైతే ఇంకా ఇంట్లోనే చక్కగా ఏదో ఒకటి వండుకొని కూర్చునే పని కదండీ. ఇప్పుడైతే ఈ బొట్టికి పెట్టినాక అసలు టైం ఉండట్లే. లేకపోతే నేను ఇంట్లో చక్కగా పొట్టు మినపప్పుతో అలా సున్నుండలు అలాగ చేసేదాన్ని. ఇంకా నువ్వుల ఉండలని ఏదో ఒకటి ఇంట్లో తయారు చేసేదాన్ని. ఇప్పుడైతే అసలు ఎళ్ళొచ్చేసి పడుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. ఇంకా అందుకనే సరే ఫ్రూట్స్ కానీ ఇంకేమన్నా నట్స్, డ్రై నట్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి పట్టుకెళ్దామని చెప్పి కొన్నైతే ఇంట్లో ఈరోజైతే నేను వండినవన్నీ ప్యాక్ చేసేసుకొని బయలుదేరుతున్నాను. ఇదైతే మన షాప్ పక్కనే అయితే ఒకటి ఉందండి. మన బొటిక్ పక్కనే ఒక డేట్స్ అన్నీ అమ్ముతారు. ఆ పేరైతే నాకు ఇప్పటికి కూడా సరిగ్గా నోరు తిరగట్లా. మా చిన్నబ్బాయి ఇప్పుడు నవ్వుతాడు. అందుకనే ఇదైతే కరెక్ట్గా మన బొటిక్కి స్టార్టింగ్లోనే ఉంటుందన్నమాట.
ఇదిగోండి ఇక్కడైతే డ్రై నట్స్ గానీ, చాక్లెట్‌లు ఇలాంటివన్నీ చాలా జీడిపప్పుల దగ్గర నుంచి అన్నీ ఇలా కొన్నైతే మనకేంటంటే ఇలా డ్రైడ్ ఆమ్లా అలాంటియన్నీ అమ్ముతారు కదా! అవి కూడా బావున్నాయి. కొంతమందికి ఇలా గిఫ్ట్ ప్యాకింగ్ ఇవ్వడానికి ఇవి కూడా చాలా నచ్చినాయి నాకు. ఇక్కడైతే ఇంక కొన్నైతే ఈ డేట్స్ గానీ ఇలాంటివన్నీ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాను. ఇలా అయితే కొన్నైతే ఇదిగోండి ఇలా అన్నీ ఒకే ప్యాకింగ్‌లో వస్తున్నాయి కదా! ఇలా కూడా తీసుకుంటే అన్ని రకాలు తిన్నట్టు కూడా ఉంటుంది. డేట్స్ కూడా ఇక్కడ అన్ని రకరకాలు చాలా క్వాలిటీ బాగున్నాయండి. అన్ని రకరకాలు ఉన్నాయన్నమాట. బాగా కొద్దిగా జ్యూసీగా ఉండే డేట్స్ దగ్గర నుంచి చాలా రకాలు ఉన్నాయి. ఇంకైతే మా పాపకి ఇష్టం ఏమేమి ఇష్టమో అవన్నీ తీసుకొని ప్యాక్ చేయించుకొని ఇంకా వెళ్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ డేట్స్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. చాలా పెద్ద సైజులో ఉన్నాయి. అది కాక ఇలా మనం ఇలా పట్టుకుంటే చాలా జ్యూసీగా ఉన్నాయి. అవి 1200 ఎంతో చెప్తున్నారండి. చాలా బాగున్నాయి అవైతే. ఇలా ఇంకా డేట్స్ దగ్గర నుంచి కేకులని ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంక అన్నీ తీసుకొని వెళ్దామని చెప్పి చూస్తున్నాను. కొన్నైతే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే కొన్ని క్యాండీలు లాంటివి, ఇలా నట్స్‌తో ఉన్న చాక్లెట్‌లు అలాంటివి చాలా రకాలున్నాయండి. ఇంకా అయితే కొన్నైతే తీసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ తీసేసుకున్నాక ఇంక బయటకెళ్ళి ఒక ఫ్రూట్స్ కూడా తీసుకోవాలనుకున్నాను. ఇదివరకు మా ఇంటి వైపే ఫ్రూట్స్ అన్నొచ్చేవాడు. ఇప్పుడు ఈ మధ్య అసలు రావట్లేదు. లేతే చక్కగా మాకన్నీ ఫ్రెష్‌గా దొరికేవి. ఇదిగోండి ఇంక ఇవన్నీ తీసేసుకొని కొన్నేంటంటే మ్యాంగోలను కూడా ఇలా డ్రై చేసి అమ్ముతారు కదా! అలాంటివన్నమాట. అందులో చాలా షుగర్ అనేది చాలా తక్కువుంటుంది. బావున్నాయి. చిన్న మొక్కిస్తే నేను కూడా టేస్ట్ చూసాను. ఇంకా అవన్నీ తీసుకొని బిల్లింగ్ ఏయించేసుకొని ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఇదిగోండి ఇంకా మధ్యలో అయితే ఒకసారి 2 సార్లు ఆగి ఇలా ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాను. ఇదివరకు చెప్పాను కదండీ! ఇంక మా ఇంటి వైపే ఒక అన్నొస్తే అన్నీ చక్కగా అసలు చాలా ఫ్రెష్‌గా ఉండేవి. ఈ మధ్య అస్సలు రావట్లేదు. అందుకని నాకు ఫ్రూట్స్ అయితే ఇలా తీసుకోవాల్సొస్తుంది. ఇదిగోండి కొన్ని కమలాలని, ఇంకా మా పాపకి ఏవైతే ఇష్టమో అవన్నీ తీసుకొనైతే బయలుదేరాను. హాయ్! వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజైతే నేను డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. చాలా రోజులైంది కదా! వీడియో అయితే షూట్ చేసి, అప్లోడ్ చేసి లాంగ్ టైమ్. సో, ఫస్ట్ అయితే మనం రెడీ అయిపోదాం. అండ్ నేను మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యాక మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్నాను. ఈ మాయిశ్చరైజర్ మీకు చాలాసార్లు చూపించాను. నేను యాక్చువల్లీ సేమ్ మాయిశ్చరైజర్ చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఎప్పుడు కూడా 2 మినిట్స్ అసలు మిక్సీ యాడ్ వస్తుంది. మిక్సీ రిపేరా. సో ఇందాక ఏమంటున్నానంటే మనం యూజువల్గా ఇలా ఫేస్ని మాయిశ్చరైజ్ చేసి ఇయర్స్ని ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తాం. సో అలా కాదు, మనం ఇయర్స్ కూడా మాయిశ్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇవాళ చాలా మినిమల్గా రెడీ అయ్యాను. సో దీనికైతే జ్యువెలరీ పేరప్ చేద్దాం అనుకున్నా. సో నా డ్రెస్కి వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, సో ఈ జ్యువెలరీ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. ఇది నాకు పెళ్ళని కొత్తలో మా అత్తయ్య యాక్చువల్లీ గిఫ్ట్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. చూడండి, ఇలా బీడ్స్ వచ్చి మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇలా బీడ్స్ వచ్చి మిడిల్లో గోల్డ్ వస్తుందన్నమాట. యాక్చువల్లీ గోల్డ్ జ్యువెలరీ అంటే మనకి ఎప్పుడు హెవీగానే కాదు, మనం ఇలా మినిమల్గా కూడా గోల్డ్ జ్యువెలరీ డిజైన్ చేయించుకుంటే మనం రెగ్యులర్గా వేసుకోవచ్చు. అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ పింక్ కలర్ది. అండ్ దీంతో పాటు ఇయర్ రింగ్స్ పేర్ కూడా వచ్చాయి. ఎస్, చాలా బాగుంది కదా, నైస్. అండ్ దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. కానీ నాకేమనిపిస్తుంది అంటే
యాక్చువల్లీ ఈ నెక్లెస్తో ఇప్పుడు నేను పెట్టుకున్న డైమండ్ ఇయర్ రింగ్సే బాగున్నాయి అనిపిస్తుంది. ఇవి చూడండి, దీస్ ఆర్ వెరీ ప్రిటీ టూ. ఇలా పింక్ స్టోన్ వచ్చి కింద పర్ల్ అనమాట. నాకు ఇయర్ రింగ్ పట్టదు, సో అందుకే నేను ఇంకా ఇదే ఉంచేస్తున్నా. ఇది కూడా బాగానే ఉంది కదా, ఇట్ గోస్ వెల్ విత్ దిస్ నెక్లెస్. ఇంకా నెక్స్ట్ అయితే నువ్వు మేకప్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ బ్లష్ అనమాట. అండ్ యాక్చువల్లీ ఇది క్రీమ్ బ్లష్. సో జస్ట్ కొంచెం అయితే ఇలా ట్యాప్ చేసుకుంటున్నాను. నేను ఫింగర్స్తోనే అప్లై చేసేస్తాను, ఎందుకంటే నా డ్రెస్ అంతా కూడా ఇవాళ వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది కదా, సో పింక్ బ్లష్ బాగుంటుందని ఇదైతే అప్లై చేస్తున్నాను. నైస్, ఓకే, డన్. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే నేను యూజువల్గా రాగి జావే తాగుతాను. అండ్ దాంట్లో నేను డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేస్తాను అనమాట. సో ఆ బ్రేక్ఫాస్ట్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే ఇది ఇవాళ చూపించట్లేదు. అండ్ దట్టు ఏంటంటే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, అభిషేక్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాడు. సో లంచ్ అయితే మీకు చూపిస్తాను ఏంటో. యాక్చువల్లీ నేనైతే ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ కోకోనట్ వాటర్ తాగుతాను. అండ్ ఇవాళ ఇంట్లో కోకోనట్స్ లేవన్నమాట, సో అందుకే బ్లింక్ నుంచి అయితే కోకోనట్ ఆర్డర్ చేశాను. కోకోనట్ వాటర్ గివ్స్ దట్ ఎలక్ట్రోలైట్ హైడ్రేషన్, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో నేను కోకోనట్తో పాటు ఓపెనర్ కూడా ఆర్డర్ చేశాను. ఓపెనర్ ఆర్డర్ చేశాను కానీ ఇంట్లో స్ట్రాస్ అయిపోయినాయి అని మర్చిపోయాను. యాక్చువల్లీ కోకోనట్ అలాగో ఆర్డర్ చేశాను కదా, ఇంకా దాంతోపాటు నేను ఇవాళ రెడ్ బనానాస్ కూడా ఆర్డర్ చేశాను, కానీ పచ్చిగా ఉన్నాయి అనుకుంటా. ఇది రెడ్ బనానాస్, కేరళ రెడ్ బనానాస్ అయితే కేరళలోనే ఉంటాయి అనుకుంటా రెడ్ బనానాస్, కానీ మనకి రాగా ఉన్నప్పుడేమో ఇలా పచ్చిగా లైక్ మొత్తం రెడ్గా మారవు, మొత్తం ఇది రైప్ అయ్యాక రెడ్ కలర్లో వస్తాయి. ఇది ఒకటి పండింది. సో ఇప్పుడైతే మనం కోకోనట్ని ఓపెనర్తో ఓపెన్ చేద్దాం. ఓకే, ఐ హోప్ ఒక గ్లాస్ ఫుల్గా వచ్చింది అనుకుంటున్నా. అయ్యో ఎక్కువైపోయింది. సో ఇప్పుడు లంచ్ అయితే యూజువల్గా మా అత్తయ్య పంపిస్తారు కర్రీస్ ఇవన్నీ, అండ్ మా అత్తయ్య ఫిష్ కర్రీ సూపర్గా చేస్తారు. మీకు ఈసారి రెసిపీ కూడా షేర్ చేస్తాను. అండ్ మమ్మీ కూడా ర్యాపిడో చేస్తారనమాట ఫుడ్ మోస్ట్లీ. సో ఇవాళ ఏంటంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను కదా, కుక్ చేసుకోవడం ఎందుకు, ఒక హెల్దీ మీల్ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో యాక్చువల్లీ ఇప్పుడైతే జస్ట్ మమ్మీ కాల్ చేసి వస్తున్నాను ఇంటికి అని చెప్పారు, సో ఇంక అందుకే వెయిట్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ ఇంక లంచ్ కూడా మమ్మీనే తెస్తానన్నారు. పాలక్ రైస్ సంథింగ్ చేశాను అండ్ చికెన్ అని చెప్పారు. సో లెట్స్ వెయిట్.
ఎన్ని వెరైటీలు తిన్నా, ఎంత టేస్టీగా తిన్నా, ఎప్పుడైనా సరే మనం హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్‌ని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకున్నామంటే ఎప్పుడు హెల్తీగా ఉంటామండి. అందుకని ఫ్రూట్స్ వీలైనంత వరకు ఎక్కువగా తీసుకోండి. ఇంకా మా పాప దగ్గరకు వచ్చాను. ఇంకా నాకైతే చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపించింది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.